హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లాసియా క్రియేషన్స్. బ్లౌజ్ సైడ్ జాయిన్ చేయడం సరిగ్గా రావట్లేదా? అయితే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. బ్లౌజ్ చాలా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మూడంటే మూడే పద్ధతులు ఉపయోగించి బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. స్టెప్ 1 వచ్చేసి బ్లౌజ్ ఆధారంగా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడం. అంటే ఇప్పుడు మన చేతి దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ ఫస్ట్ కుట్టు నడుము దగ్గర ఫస్ట్ కుట్టుతో మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయొచ్చు ఆది బ్లౌజ్ ఆధారంగా. స్టెప్ 2 వచ్చేసి టేప్ ఆధారంగా. ఇది ఏంటంటే మనకి కొలత ఆధారంగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగ రెండు సమానంగా పట్టుకోండి పీసెస్ని. పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ పెద్ద సైజు చిన్న సైజు దాన్ని బట్టి కూడా మనం మార్కింగ్ చేయొచ్చు. మనకి పెద్ద సైజు అయితే 2 ఇంచులు సరిపోతుంది. అదే చిన్న సైజు అయితే 1.5 ఇంచులు సరిపోతుంది. మనది వచ్చేసి 9.5 ఇంచులు బ్లౌజ్ కాబట్టి దీనికి 1.5 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగ 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర మనం హ్యాండ్ అతుకుతాం కదా, ఆ హ్యాండ్ అతికిన కొచ్చు పైకి ఉండేలా చూసుకుని అక్కడ కూడా 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ దగ్గర హ్యాండ్ కూడా ఇలాగ రెండు సమానంగా పెట్టుకుని ఇక్కడ కూడా 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇది స్టెప్ 2. ఇది బ్లౌజు పెద్ద సైజా చిన్న సైజా దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇది స్టెప్ 3 వచ్చేసి స్టెప్ 3. ఇప్పుడు నడుము మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, నడుము లూజ్ ఆధారంగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకుని మనకి నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు. ఈ 29 ఇంచులో 4వ భాగం వచ్చేసి మనకి 7.5 ఇంచులు. ఈ 7.5 ఇంచులు మనం బ్యాక్ పార్ట్లో మార్కింగ్ చేసుకోవాలి. ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. టేప్ని అయితే ఫస్ట్ ఇలాగా పెట్టేసుకోండి. 7.5 ఇంచులకి ఇలాగా పెట్టుకుని ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా పైవైపుకు పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు ఇలాగా ఎదురెదురుగా పెట్టుకోండి. ఎదురెదురుగా పెట్టుకొని ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఈ ఉక్స్ పట్టి ఉన్న పార్ట్ని ఫస్ట్ నుంచి ఇలాగ పెట్టుకొని 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి కాజా పట్టి. మనం తెలుసు కదా, కాజా పట్టిని కొలవకూడదు. ఈ కాజా పట్టిని వదిలేసి టేప్ని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని 7.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ కాజా పట్టిని వదిలేసి 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టెప్ 3 వచ్చేసి మనం నడుము లూజ్ ఆధారంగా మార్కింగ్ చేసుకుంటాం. నన్ను అడిగితే స్టెప్ 2 అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం 3 డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలాగా ఈ 3 మార్కింగ్ని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా చూపిస్తున్నాను కదా. స్టెప్ 2 అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఆది బ్లౌజ్ అవసరం లేదు, కొలతలు అవసరం లేదు. మనకి పెద్ద సైజ్ బ్లౌజా చిన్న సైజ్ బ్లౌజా దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలాగ స్ట్రైట్గా మనకి లైన్ అనేది రావాలి. ఇప్పుడు ఈ లైన్ మీద మనం కుట్టుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇలాగ స్ట్రైట్గా పెట్టేసుకుని మనం హ్యాండ్ అతికిన కొచ్చుని కూడా పైకి ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి చివరి వరకు. ఇలాగ రెండు పీసెస్ని సమానంగా పెట్టుకొని మనకి కింద సైడ్కి వచ్చి కూడా పైవైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టుకుని ఎక్కడ నుడతలు లేకుండా చూసుకుని సమానంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా పెట్టుకుని కింద వరకు స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చాక రఫ్ చేసుకుని మళ్ళీ బ్లౌజ్ని ఇలా తిరగవేసుకుని పాదమంచు గ్యాప్ ఉండేలా చూసుకుని మళ్ళీ పక్కనే ఇంకో డాట్ అనేది వేసుకుంటూ రావాలి. స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చేసి మనకి స్టిచ్చింగ్ అయిపోయింది. మీకు ఎన్ని స్టిచ్చింగ్స్ కావాలితే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలాగా కింద 1.5 ఇంచుల దగ్గరికి, మళ్ళీ చంక దగ్గర కూడా 1.5 ఇంచులకి, అలాగే హ్యాండ్ దగ్గర కూడా 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూడిటిని ఇలాగా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ మీద కుట్టుకుంటూ కింద వరకు రావాలి. చెప్పాను కదా, ఈ కొచ్చులు రెండు పైవైపు ఉండాలి. మధ్యలో మనకి ప్లస్ గుర్తు వచ్చేలాగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగా ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకుని క్లాత్ని ఎక్కడ ముడతలు పడకుండా నీట్గా సర్దుకుంటూ కింద వరకు కుట్టుకుంటూ రావాలి. తర్వాత దీన్ని మళ్ళీ ఇలాగ తిరగవేసుకొని సేమ్ దాని పక్కన ఇంకో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి స్ట్రైట్గా. ఇప్పుడు మీకు పక్కన ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్చెస్ అనేవి వేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టచ్చండి వీడియో చూసి. ఇప్పుడు మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి నేను తిరగవేసి చూపిస్తాను. చూసారా, మనకి ప్లస్ గుర్తు అనేది నీట్గా వచ్చేసింది. ఇలా మనకి ప్లస్ గుర్తు వస్తే బ్లౌజ్ అనేది సూపర్గా వచ్చిందని అర్థం.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.